హాయ్ గైస్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. ఈరోజు వీడియోలో నేను ఒక సటిల్ మేకప్ లుక్ చూపిస్తున్నాను. అది కూడా సమ్మర్ స్పెషల్. సమ్మర్స్లో యూజువల్గా మన ఫౌండేషన్ ఏది వేసుకున్నా కూడా కేకీగా అయిపోతుంది, లేయరింగ్ వస్తుంది, మెల్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో అలా కాకుండా సింపుల్గా ఎలా మేకప్ వేసుకోవాలో చూపిస్తాను, అది కూడా బిగినర్ ఫ్రెండ్లీ. సో ఈరోజు నేను లుక్ ఏమనుకుంటున్నానంటే బ్రౌన్స్తో వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో పింక్గా అలా హెవీగా కాకుండా మనం చిన్న చిన్న ఒకేజన్స్, ఫంక్షన్స్కి ఆర్ ఏదైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు, పూజలు అలా ఉన్నప్పుడు, సో ఇలాంటి వాటికి ఒక సింపుల్ సటిల్ లుక్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఐ థింక్ ఇంట్రొడక్షన్ ఇంకా లాంగ్గా పెట్టాలి అనుకోవట్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడైతే నా ఫేస్ కంప్లీట్గా స్కిన్ కేర్ ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ అప్లై చేసుకున్నాను, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఇది అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మనము మేకప్ అప్లై చేసుకోవాలి. మనం స్కిన్ కేర్ చేసుకోకుండా మేకప్ అప్లై చేసుకుంటే చాలా ఫేస్ అయితే ఖరాబ్ అవుతుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఆ తర్వాత మీ మేకప్ ఆర్ వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ యూఆర్ అప్లయింగ్ అది కూడా మంచిగా బ్లెండ్ అవ్వదు అండ్ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం స్కిన్ కేర్ చేసుకోకుండా మేకప్ చేసుకుంటే. సో డోంట్ డూ దాట్. ఒకవేళ మీరు స్కిన్ కేర్ బేసిక్ స్టెప్స్ కావాలి అనుకుంటే, ఒకవేళ లైక్ మీరు బిగినర్స్, నాకు ఐఎమ్ నాట్ షూర్ ఏం అప్లై చేయాలి అని అనిపిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను స్కిన్ కేర్ వీడియో డెఫినెట్గా చేస్తాను. సో ఇప్పుడైతే నాది స్కిన్ కేర్ అప్లై చేస్తుంది కాబట్టి ఇంకా నేను ఫస్ట్ స్టెప్ ప్రైమర్ తీసుకుంటున్నాను. సో మెబ్లిన్ ప్రైమర్ తీసుకుంటున్నాను. ఇది అఫోర్డబుల్ అంటే కొంచెం ఇది పర్లేదు, అఫోర్డబుల్గానే ఉంటుంది. సో సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ ఉంటాయి, ఇలా నార్మల్ క్రీమ్ బేస్డ్ కూడా ఉంటాయి అన్నమాట. సో సమ్మర్స్లో సిలికాన్ అయితే ఎక్కువ స్వెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు అలా కాకుండా నార్మల్ ప్రైమర్ మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువే పెట్టుకోండి, ఎందుకంటే మనం మాయిశ్చరైజ్ చేసుకున్నాం కదా ప్రాపర్గా. సో ఎక్కువ అయితే అవసరం ఉండదు. సో మీకు క్వాంటిటీ కోసం నేను చూపిస్తున్నాను. అండ్ యా, దిస్ ఇస్. సో ఈ ఏరియాలో ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట. ఈ ఏరియాలో నాకు మేకప్ సరిగా కూర్చోదు అని అన్న ఫీలింగ్ వస్తుంది. సో నేను ప్రైమర్ ఓన్లీ ఈ ఏరియాలో అప్లై చేసుకుంటాను. కొందరికి ఇక్కడ ఏరియాలో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో మోస్ట్లీ ఫోర్ హెడ్కి ఎవరికి ప్రాబ్లం ఉండదు. అది స్కిప్ చేసుకొని మనకి ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉందో ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. సో జనరల్గా మీకు ఐడియా లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మాత్రం అప్లై చేసుకోండి, ఇట్ విల్ బీ బెటర్. ఈ లుక్లో నేను బ్రషెస్ మోస్ట్లీ యూజ్ చేయకుండా హ్యాండ్తో బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే బిగినర్స్ కోసం అందరికీ అన్ని బ్రషెస్ ఉండవు కాబట్టి హ్యాండ్స్తో ఎలా ట్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనం ఈ 2 ఫింగర్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలా ట్యాప్ చేసుకుంటే స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది కంప్లీట్గా. మేకప్ కూడా వితౌట్ బ్రషెసే చూపిస్తాను నేను మోస్ట్లీ. ఒక పౌడర్ ఐ థింక్ అలా ఏదైనా బ్రష్ యూజ్ చేస్తాను. సో జస్ట్ ఇలా పెట్టుకొని ట్యాప్ ఇట్. ఇది అబ్జర్వ్ అయిపోతుంది కదా ప్రాపర్గా. సో దిస్ ఇస్ ఇట్. సో నేను ఇదంతా ఫినిష్ చేసుకొని ఐల్ బీ బ్యాక్. ఇప్పుడు ప్రైమర్ పెట్టుకున్నాం కాబట్టి నేను ఈ సమ్మర్ లుక్ కాబట్టి నేను మోస్ట్లీ ఫౌండేషన్ స్కిప్ చేస్తున్నాను అండ్ కన్సీలర్ యూజ్ చేస్తాను. మనం మెయిన్గా మనకున్న స్పాట్స్ అవి కన్సీల్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఒకవేళ మనం ఫౌండేషన్ యూజ్ చేస్తే సమ్మర్స్లో చాలా కేకీగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే కన్సీలర్ యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ మై స్పాట్స్ని కరెక్ట్ చేసుకుంటాను. సో ఐల్ షో యూ. సో నేనైతే ఫేసెస్ కెనడా అది కన్సీలర్ యూజ్ చేస్తున్నాను అండ్ మై షేడ్ ఈజ్ హనీ క్రీమ్. సో నా షేడ్తో ఉన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. నా ఫేస్ని బట్టి కంపేర్ చేసుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మోస్ట్లీ నైకా సేల్స్లో మనకి చాలా అఫోర్డబుల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మీరు ఒకవేళ డౌట్ ఉంది నా షేడ్ అనుకుంటే మీరు యూజువల్గా మాల్స్ అలా వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయండి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ నోట్ చేసుకోండి. మనం అనుకుంటాం గుర్తుంటుందని, కానీ గుర్తుండదు. సో నోట్ చేసుకోండి, మీకు ఈ షేడ్లో ఈ బ్రాండ్లో ఈ షేడ్ మనకు సెట్ అవుతుంది అని మనం నోట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మంచిగా సేల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇట్స్ అ బెటర్ ఐడియా. సో నేను నా ఫ్రెండ్స్ మోస్ట్లీ అలానే చేస్తాము. సో ఇప్పుడైతే కన్సీలర్ ఎక్కడ అప్లై చేసుకుంటానంటే బేసిక్గా నేను అండర్ ఐస్ ఎక్కువ కవర్ చేసుకోను. నా మెయిన్ ఏరియా వచ్చేసి ఇక్కడ అండ్ కొంచెం ఇక్కడ అండ్ నోస్ దగ్గర లిటిల్ బిట్ నాకు స్పాట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడైతే కన్సీల్ చేసుకుంటాను దాంతో.
సో ఐ దగ్గర నేను మోస్ట్లీ అప్లై చేసుకోను. ఐ దగ్గర నేను కొంచెం కావాలనుకుంటే లిటిల్ బిట్గా ఇట్లా ఒకటైతే నేను మీకు చెప్పగలను, ఐ లిడ్స్ మీద జస్ట్ కొంచెం అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు పౌడర్ వేసేసుకున్నారనుకోండి, మీరు ఐ షాడో పెట్టుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఇట్స్ ఎ టిప్. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఆన్ మై లిడ్స్ యాజ్ వెల్. బస్ నాకైతే ఇది చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది. ఎప్పుడైనా నేను బ్రషెస్ క్యారీ చేయకుండా హ్యాండ్తో చేయాలనుకుంటే దిస్ ఈజ్ వాట్ ఐ యూస్. ఈ కన్సీలర్ ఇలాంటి థిక్ క్రీమ్స్ అప్లై చేసినప్పుడు మన ఫేస్ మాత్రం చాలా ప్రెప్డ్గా ఉండాలి. మంచి సాఫ్ట్గా ఉంటేనే యూనో మనం ఈజీగా అప్లై చేసుకోగలుగుతాము. సో మళ్ళీ చెప్తున్నాను, స్కిన్ కేర్ ఈజ్ మ్యాండేటరీ టు అప్లై మేకప్ ఆర్ ఎనీ సార్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. మనం కంపల్సరీ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత చేసుకుంటే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. So now let me blend. So what I'll do, same technique, I'll just tap it and then so first కొంచెం ఇట్లా డాప్ చేసుకుంటూ ఇట్లా మూవ్ చేస్తాను ప్రోడక్ట్ని. సో ఇట్లా రబ్ చేయకండి, రబ్ చేస్తే అసలు ఇట్ విల్ నాట్ ఎట్ ఆల్ వర్కౌట్. సో ఇట్లా డాప్ చేసుకుంటూ కొంచెం మీదికి, ఇట్లా డాప్ చేసుకుంటూ కిందికి, అలా మీరు ఇది ఫస్ట్ టైం రాకపోయినా కూడా మీరు అప్పుడప్పుడు జస్ట్ డూ ఇట్ ఇంట్లో ఉన్నప్పుడు అలా ప్రాక్టీస్ చేయండి. సో దట్ మనకి అర్జెంట్గా బయటికి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఉంటుంది. సో ఒక 1-2 టైమ్స్ మీరు ముందు ట్రై చేస్తే యూ విల్ గెట్ యూస్ టు ఇట్. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఐ దగ్గర మాత్రం నేను సింగిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్ యూజ్ చేసి ఇలా ఐ క్లోజ్ మై ఐ ఫస్ట్ నాకు వచ్చినంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఇగో ఇలా ట్యాప్ చేసుకుంటూ బ్లెండ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ బ్లెండ్ అయింది, బ్లెండ్ అయిపోయింది. తర్వాత నా ఐ ఓపెన్ చేసేసి ఇట్లా జస్ట్ ఇట్లా. సో కన్సీల్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఫుల్ కవరేజ్గా కన్సీల్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ కంప్లీట్గా అప్లై చేసుకోండి. బట్ ఫౌండేషన్ యూజ్ చేయకుండా ఓన్లీ కన్సీలర్ యూజ్ చేసినా కూడా ఇట్ విల్ వర్క్. సో మోస్ట్లీ నా ఫేస్ ఎంతవరకు నాకు సరిపోతుందో అంతవరకు నేను కన్సీల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ స్టెప్. సమ్మర్స్లో మన కన్సీలర్ ఆర్ ఫౌండేషన్ ఇంటాక్ట్గా ఉండాలి, ఎందుకంటే మెల్ట్ అయిపోతుంది కదా. సో కన్సీలర్ వేసుకున్న తర్వాత మాత్రం మనము మేకప్ ఫిక్సర్ యూజ్ చేయాలి. సో ఇది స్విస్ బ్యూటీ నుంచి మేకప్ ఫిక్సర్. దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మోస్ట్లీ ఏదైనా నైకా సేల్స్లో ఉన్నప్పుడు తీసుకోండి, మంచి డిస్కౌంట్స్కి మీరు గ్రాప్ చేసుకోవచ్చు. సో నౌ అండ్ వన్ మోర్ థింగ్, ఐ నో నాకు ఫస్ట్ టైం నేను మేకప్ ఫిక్సర్ యూజ్ చేసినప్పుడు జస్ట్ ఇలా చేసుకోగానే ఐస్ ఓపెన్ చేశాను. అలా చేయకుండా ఐస్ క్లోజ్ చేసుకొని స్ప్రే చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మీరు ఐస్ ఓపెన్ చేయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఎవ్వరూ చెప్పరు యూజువల్గా, బట్ ఇది మనకు రియల్ టైంలో ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకే నేను ఐస్కి మనకేం ఇరిటేట్ కాకుండా ఈ టిప్ చెప్తున్నాను. ఇంత డిస్టెన్స్ పెట్టుకుంటాను. ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కన్సీలర్కి ఈ మేకప్ ఫిక్సర్ మంచిగా బ్లెండ్ చేసేస్తుంది స్కిన్లోకి. ఇప్పుడు నెక్స్ట్ మనం నార్మల్ బ్లష్, లిప్స్టిక్, ఐ మేకప్ అవంతా కంప్లీట్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ పౌడర్. సో అప్పుడు మన లుక్ కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ బేస్ అనమాట. ఇది బేస్ కరెక్ట్గా ఉందనుకోండి, ఆ తర్వాత మీరు ఏ ప్రోడక్ట్స్ అప్లై చేసినా కూడా నీట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నేను నా స్టైల్లో ఏం చేస్తానో చెప్తాను. సో ఇప్పుడైతే కంప్లీట్గా సింక్ అయిపోయింది. నౌ ఇప్పుడైతే మనం బ్లష్ కాంటోరింగ్ చేసేసుకుందాము. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈరోజు లుక్ చాలా సటిల్గా కొంచెం బ్రౌన్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కంప్లీట్ లుక్ సాఫ్ట్ లుక్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో దట్ మనం చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు హెవీ మేకప్ లాగా కనిపించకుండా కొంచెం న్యాచురల్ ఫినిషింగ్ వచ్చేలాగా వేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్గా పింక్స్ యూజ్ చేసామనుకోండి, ఇట్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. మనం కొంచెం బ్రైడల్లో వాటిలో మనం పింక్స్, పీచ్ అలా యూజ్ చేయొచ్చు. సో జస్ట్ డైలీ వేర్ మనం క్యాజువల్ పార్టీస్, చిన్న ఫంక్షన్స్కి వెళ్తున్నాము, పూజలకు వెళ్తున్నాము అని అనుకుంటే ఇలా బ్రౌన్కి వెళ్ళండి ఆర్ మావ్ షేడ్స్కి వెళ్ళండి. లుక్ మంచిగా సటిల్గా నీట్గా కనిపిస్తుంది. సో ఈరోజు అయితే నేను ఈ లిప్ అండ్ చీక్ టింట్ యూజ్ చేస్తున్నాను. ఇది నా
షార్ట్స్లో చాలా దగ్గర చెప్పాను, ఇది ప్లమ్ నుంచి. నాకైతే ఇది యాక్చువల్గా ఒక గిఫ్ట్ లాగా వచ్చింది అనమాట ప్లమ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే. ఇట్స్ మై ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఒక టిప్ చెప్తాను, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ గ్రేట్, ఇట్ వర్క్స్ అమేజింగ్. యాక్చువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం పౌడర్ బ్లష్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర కే బ్యూటీ ఉంది, బట్ ఇట్స్ పింక్ పీచ్ వన్, సో అందుకే ఈ లుక్లో నేను అది యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే నేను ఇది కూడా ఫింగర్తోనే అప్లై చేసుకుంటాను. సో ఫస్ట్ ఒక సింగిల్ ఫింగర్ యూజ్ చేసి, ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. సో మనకు ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పట్టదు. సో ఐ షో యూ. ఫస్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి, అండ్ బ్లష్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే బ్లష్ ఇక్కడ మాత్రమే రౌండ్గా అప్లై చేస్తారు కొందరు, అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళండి, లైక్ ఇలా లైట్గా. ఇక్కడ ఎక్కువ కలర్ ఉండకూడదు, ఇక్కడే ఉండాలి, బట్ ఇక్కడ కూడా మీరు జస్ట్ డ్రాగ్ చేయాలన్నమాట కొంచెం. సో నీట్గా కనిపిస్తుంది లుక్ అప్పుడు. సో యా, చూస్తున్నారా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి జస్ట్ ఇక్కడ ఎండ్ చేయండి. ఇప్పుడు మీరు 2 ఫింగర్స్ యాజ్ యూజువల్గా యూజ్ చేసి ఇది కొంచెం డ్రాగ్ చేయొచ్చు, ఇట్స్ ఓకే. మరి ట్యాప్ చేసుకుంటూనే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇదంతా అయిపోయిన తర్వాత మనము పౌడర్ వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత లుక్ మొత్తం ఒక ఫినిషింగ్ వస్తుంది అనమాట మంచిగా. సో నౌ ఇటు సైడ్ కూడా ఓకే. నౌ వీఆర్ డన్ విత్ బ్లష్. సో ఇప్పుడైతే కాంటోరింగ్ చేస్తున్నాను. ఇది మోస్ట్లీ అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం రౌండ్ ఫేస్ ఉన్నప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ కావాలి అనిపిస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ, అలాంటప్పుడు మాత్రమే యూజ్ చేయండి. మీరు డైలీ వేర్ లైక్ ఆఫీస్ లుక్స్కి, క్యాజువల్స్కి అయితే ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. జస్ట్ ఒక ఫంక్షన్స్, ఒకేజన్స్ ఉన్నప్పుడు కొన్ని టైమ్స్ నాకు బేస్డ్ ఆన్ మై ఫేస్ కొంచెం స్వెల్గా ఇక్కడ అనిపిస్తేనే యూజ్ చేస్తాను. సో ఇది షుగర్ నుంచి ఇది చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది స్కిన్లోకి. సో నేను ఎలా చేస్తానంటే అలా పెట్టి జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటాను, ఎందుకంటే మనకి ఓవర్ డూ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ అప్లై చేసేసి తర్వాత యూనో మన లుక్ అంతా రూయిన్ అయిపోతుంది కదా. సో అంతే, నేనైతే ఇంత యూజ్ చేస్తాను. మనం బేస్డ్ ఆన్ మన ప్రిఫరెన్స్ ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది బ్రష్తోనైతే ఈజీగా బ్లెండ్ అవుతుంది, బట్ ఐ ట్రై విత్ ఫింగర్స్. నేనైతే ఫింగర్స్తో ట్రై చేయలేదు, లెట్ మీ ట్రై. సో కాంటోరింగ్ అయిపోయిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నా ఫేవరెట్ పౌడర్ యూజ్ చేస్తాను, ఇది ప్యాక్. నేను నా చాలా వీడియోస్లో ఇదే ఉంటుంది. సో మోస్ట్లీ నేను మేకప్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూజ్ చేస్తాను. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి కొంచెం పౌడర్, మన స్కిన్ బట్టి. మనది ఆయిలీ స్కిన్ అయితే కొంచెం పౌడర్ ఎక్కువనే అప్లై చేసుకోండి, డ్రై స్కిన్ అనుకుంటే కొంచెం మీడియంగా అప్లై చేసుకోండి. సో ఐమ్ గోనా యూజ్, ఇది ఒక్కదానికి నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పౌడర్ తీసుకొని ఇట్లా పెట్టుకోలేము కదా. ఇప్పుడు ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసేసుకోండి. ఐస్ మీద కూడా మనం కన్సీలర్ అప్లై చేసాం కదా, సో అక్కడ కూడా మీరు మంచిగా పౌడర్ వేసేసుకుంటే మీకు ఐ షాడో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ అరౌండ్ మై మౌత్ డన్ విత్ మై పౌడర్. ఇప్పుడైతే జస్ట్ ఐ మేకప్ వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ ఐ షాడో, సో నేను ఐ ప్యాలెట్ ఉంటే యూజ్ చేయొచ్చు, కానీ నేను ఐ షాడోకి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న ఒక్కటే ఒక ప్రోడక్ట్తోని ఐఎమ్ యూజింగ్ ఇన్ సో మెనీ వేస్. బ్రౌనే కాబట్టి మనం కొంచెం ఫస్ట్ లైట్గా స్టార్ట్ చేయండి. నేను దీనిలో ఐ షాడో టెక్నిక్గా కాకుండా జస్ట్ సింపుల్ ప్లెయిన్ కలర్ పెట్టుకుంటున్నాను. మీరు ఐ షాడో టెక్నిక్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, తర్వాత ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, లైక్ ఎండ్ నుంచి ముందుకు వస్తే కలర్ ఇక్కడ నుంచి ఎక్కువ నుంచి ఇక్కడ తక్కువలా వస్తే చూడడానికి బాగా అనిపిస్తుంది. చాలా సింపుల్గా బ్లెండ్ అయిపోయింది కదా. పౌడర్ అప్లై చేసుకుంటే ఇదే ఒక సో ఐలైనర్ అప్లై చేస్తున్నాను నా. సో ఐలైనర్ అయితే అప్లై చేసేసుకున్నాను కదా. ఇప్పుడు టైం ఫర్ మస్కారా అయిపోయింది కదా. నౌ లిప్స్టిక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ బ్రౌన్స్ కాబట్టి స్విస్ బ్యూటీ నుంచి ఈ మ్యాట్ లిప్స్టిక్ ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. అండ్ మ్యాట్ లిప్స్టిక్స్ అయితే డ్రై అయిపోతుంది అని ప్రాబ్లం లేదు, ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నా
యా ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ కదా. సో బింది యా దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. చాలా సింపుల్గా సటిల్గా ఒక మంచి సమ్మర్ లుక్ చూపించానని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇంకేమైనా లుక్స్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. నేను మీకోసం కంపల్సరీ చేస్తాను. మిమ్మల్ని ఇంకొక వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్.